అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నాడట. ఏ నియోజకవర్గాల్లో అయితే వ్యతిరేకత ఉన్నదో, ఏ నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయేటటువంటి అవకాశం ఉందో, ఏ నియోజకవర్గంలో అయితే జనాలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారో, ఏ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందో అక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నాడు, పర్యటనలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి రైతు భరోసా కూడా విడుదల చేసిండు. మహిళలకు 2,500 రూపాయలు త్వరలో ఇవ్వబోతుండట, 4,000 రూపాయల పెన్షన్లు ఇవ్వబోతుండట, ఉద్యోగాలు ఇవ్వబోతుండట. ఇక రేవంత్ రెడ్డి చిన్నగా ఏదో ఒక పని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎన్ని పనులు చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత మాత్రం తగ్గుతలేదు. ఇప్పుడు దాదాపు 2-3 సర్వేలు తెరపైకి వచ్చినాయి. ఓ సర్వే రిపోర్ట్లు అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీకి 20 సీట్ల కంటే ఎక్కువ రాదని వచ్చింది. ఇంకొక సర్వేలో 22 సీట్లు వస్తాయని, ఇంకో సర్వేలో 23 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్కు 70 సీట్లు వస్తాయని చెప్పి ఒక సర్వే, బీఆర్ఎస్ పార్టీకి 84 సీట్లు వస్తాయని ఒక సర్వే. ఇక రేవంత్ రెడ్డి చేపించినటువంటి ఇంటర్నల్ సర్వేలోనైతే రేవంత్ రెడ్డి మరి ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చిందట. దాదాపు 41 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుంది. కేసీఆర్కు 64 నుండి 65 సీట్లు రావచ్చు, బీజేపీ పార్టీకి 5 నుండి 6 సీట్లు రావచ్చు, ఇంకా తర్వాత ఎంఐఎంకి 7-8 సీట్లు వాళ్ళకి రావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చిందట. రేవంత్ రెడ్డి ఇంటర్నల్గా ఒక సర్వే చేపిస్తే ఆ సర్వేలో కూడా వచ్చిందట. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఎమ్మెల్యేలకు తెలియకుండా, మంత్రులకు తెలియకుండా, ఎంపీలకు తెలియకుండా, ఎమ్మెల్సీలకు తెలియకుండా, ప్రభుత్వానికే తెలియకుండా రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు టీం నుండి ఒక సర్వే చేయించిండు. ఆ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు, ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి రైతు భరోసాకి సంబంధించినటువంటి మీటింగ్లో మాట్లాడుతున్నాడు కదా, నా ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు, జనాలకు నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా, నేను మాట ఇస్తే మాట తప్పను, నా మాట మొత్తం నేను కట్టుబడి ఉంటా, నా మాట మీద నిలబడి ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న రకరకాల డైలాగులు కొడుతున్నాడు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసా, ఏడ భారీ బహిరంగ సభ పెట్టినా, ఏడ మీటింగ్ పెట్టినా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్ని తిడుతున్నాడు, కేసీఆర్ని కూడా తిడుతున్నాడు. ఇంకా కేసీఆర్ అయితే పొల్లు తిడుతున్నాడు. నిన్న రైతు భరోసా రిలీజ్ చేసుకుంటా కేసీఆర్ని కూడా తిట్టిండు. మామూలు తిట్లు కావు. ఇక నిన్న ఇది నీళ్ళని బాయిల దునికి సావం అంటుండు కేసీఆర్నికి సిగ్గుశరం లేదా అంటున్నాడు. కేసీఆర్ భార్య భర్తలు మాట్లాడుకునే ఫోన్ విన్నాడు అంటున్నాడు. కేసీఆర్ అవినీతి పరుడట, కేసీఆర్ రాక్షసుడట. ఇట్లా రేవంత్ రెడ్డి రకరకాలుగా కేసీఆర్ని విమర్శలు చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ని విమర్శలు చేయడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంది, ఎందుకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిండంటే రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టున్నది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటట్టున్నాడు. జనాలతోటి కూడా కేసీఆర్ కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే పబ్లిక్ ఓపెన్గా చెప్పేస్తున్నారు, మీ పైన వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేదు, మీరు పనిచేస్తురేమో అనుకుంటారు కానీ ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, మీరు పనిచేస్తారు అనుకుంటారు కానీ మంత్రులు పనిచేస్తలేరు, జనాలు కూడా రేవంత్ రెడ్డికి ఓపెన్గా చెప్పేస్తారు. రేవంత్ రెడ్డి కూడా సర్వే వాళ్ళతో మాట్లాడిండట. ఇప్పుడు 2-3 సర్వేలు తెరపైకి వచ్చినాయి కదా, వాళ్ళతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేస్తే వాళ్ళు ఓపెన్గా చెప్పిరట, అవును సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓడిపోయే అవకాశం ఉంది, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ డమాలయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ కూడా చేరింది. ఇంకా రేవంత్ అన్న ఏం చేస్తుండే ఎరికేనా, ఇప్పుడు కేటీఆర్ రేపో మాపో పాదయాత్ర చేయబోతున్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ పెట్టుకున్నారు. కేటీఆర్ మొత్తం 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు. కేసీఆర్ ఏమో జిల్లాలలో పర్యటన చేయబోతున్నాడు. జిల్లాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు మీటింగ్లు పెట్టబోతున్నాడు. హరీష్ రావు ఏమో మొత్తం ఇంకా అంతా హైదరాబాద్ అంతా చూసుకుంటాడు. హైదరాబాద్లో మొత్తం హరీష్ రావు పర్యటన చేయబోతున్నాడు. హరీష్ రావు మొత్తం జిల్లాలలో పర్యటన, గ్రామాలలో పర్యటన చేయడానికి హరీష్ రావు సిద్ధమవుతున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎరికేనా, ఇప్పుడు ఎట్లన బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నది, బీఆర్ఎస్ పార్టీ హైప్ అవుతున్నది. ఇంకా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ దొక్కేయాలంటే రేవంత్ రెడ్డి కొత్త దుకాణం తెరిచింది. ఏమని, కేసీఆర్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసిండని, కేసీఆర్ కాళేశ్వరం ఆగం చేసిండని, కేటీఆర్ తెలంగాణను ఆగం చేసిండని, మొత్తం కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణను దోసుకదిన్నరని, మొత్తం తెలంగాణను అప్లపాలు చేసిందని చెప్పి రకరకాల విమర్శలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి రీజన్ ఏంది, అంటే కేసీఆర్ని తిట్టుడు, అంటే కేసీఆర్ని విమర్శలు చేసాడు, కేసీఆర్ పని చేయలేదు, కేసీఆర్ అవినీతి చేసిన, అక్రమాలు చేసినని జనాలను నమ్మించి 6 గ్యారెంటీల పేరుతోటి 420 హామీల పేరుతోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 6 గ్యారెంటీలు లేదు, 420 హామీలు కూడా రాలే. కానీ కేసీఆర్ని ఎట్లనో అట్లా జనాలను నమ్మించి ఓడగొట్టిండు కేసీఆర్. ఇవాళ మళ్ళీ జనాలు రియాలిటీలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ సక్క పని చేయలేదు, రేవంత్ రెడ్డి అన్ని మాటలు చెప్పింది తప్ప చేతులేం లేవు అని చెప్పి జనాలకు అర్థమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకమైరు. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ టైంకి ఏదో ఒకటి ఇచ్చేది అనేది మళ్ళీ పబ్లిక్ రియాలిటీలోకి వచ్చారు.
అయితే రేవంత్ రెడ్డికి సినిమా మొత్తం అర్థమైపోయి ఎట్లన్నా కేటీఆర్ వీళ్ళు పాదయాత్ర చేయబోతురు, కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారట, కేసీఆర్ జనాల్లోకి పోతారట, వాళ్ళు పోకంటే ముందే నేనే పోవాలనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు పర్యటనలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది, ఖమ్మంలో 2-3 మంత్రులు ఓడిపోబోతున్నారు. దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడిపోయే అవకాశం ఉందట, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయే అవకాశం ఉందట, ఖమ్మంలో 2-3 ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయేటటువంటి అవకాశం ఉందట, ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి 2-3 ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయేటటువంటి అవకాశం ఉందట. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఉమ్మడి 10 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఇప్పుడు అంటే ఆ జిల్లాలలో పర్యటన చేస్తారట. పర్యటన అంటే ఎట్లా, జిల్లాలలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారట. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క జిల్లాకి రేవంత్ రెడ్డి సుమారు ఒక 5 days టైం కేటాయించేటటువంటి అవకాశం కనబడుతుంది. 5 days నుండి 3 days అంటే రేవంత్ అన్న మరి పాదయాత్ర చేస్తాడో లేకపోతే వెహికల్ యాత్ర చేస్తాడో తెలియదు. గ్రామాలలో తిరుగుతాడట, జనాల కష్టాలు తెలుసుకుంటాడట, పబ్లిక్ బాధలు తెలుసుకుంటాడట, మొత్తం మండలాలకు పోతాడట, జనాల దగ్గర పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటాడట, పబ్లిక్ ఏమైనా ఇబ్బందులు ఉంటే రేవంత్ అక్కడే సమస్యలు పరిష్కారం చేస్తాడట. కొత్త దుకాణం తెరిచిండు. ఎందుకు ఇట్లా అంటే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మామూలు ప్రయత్నాలు కాదు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగానే రేవంత్ రెడ్డి 2వ సారి ముఖ్యమంత్రి అయిదాం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, నేను కూడా 2 సార్లు ముఖ్యమంత్రి కావాలి, నేను కేసీఆర్ స్థాయి లెక్క, నా స్థాయి కేసీఆర్ కంటే పెద్దది, అవసరమైన కూడా ఇంకా 5-6 సార్లు నేను ముఖ్యమంత్రి అయినా నాకు ఇబ్బంది లేదని అనుకుంటాడు రేవంత్ రెడ్డి. గట్లుంటుంది రేవంత్ అన్న కథ. ఇంకా గ్రామాలలో తిరుగుతురాట, నియోజకవర్గాలలో పర్యటన చేస్తురాట. మీకు ఇంకో ట్విస్ట్ తెలుస్తలేదు, 2028 ఎన్నికలలో రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి, రేవంత్ రెడ్డి మళ్ళా ప్రభుత్వాన్ని తేవడానికి, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఇప్పుడు 2023 కంటే ముందు ఆయన పోయినసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు. మీ అందరు గుర్తుండే ఉంటుంది, మొత్తం జిల్లాలలో పర్యటన చేసిండు, మండలాలలో పర్యటన చేసిండు. అప్పుడు నేను పాదయాత్ర చేస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకో, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారో ఇయ్యరో తెలియదు. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న మాట్లాడిండు, ముఖ్యమంత్రి పదవి ఎవరికో తెలియదు. కానీ ఇప్పుడు 2వ ప్లేస్లో మాత్రం బట్టి విక్రమార్క ఉన్నాడు, 1st ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి రేపటి రోజు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని నేను చెప్పలేను, అదంతా హైకమాండ్ డిసైడ్ చేస్తారని పొంగులేటి చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే కాదు, హైకమాండ్ డిసైడ్ చేస్తారని చెప్పి పొంగులేటి కూడా అంటే రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పిండు. అంటే దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావాలి. ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందనుకో ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తారో తెలియదు. ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి వేయడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి PCC అధ్యక్ష పదవిలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డికి బాగా యూత్ ఫాలోయింగ్ ఉన్నది, రేవంత్ రెడ్డి బలంగా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి బలమైన లీడర్, మొత్తం రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనేది రేవంత్ రెడ్డి తన మీదకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు 2వ సారి ఏం చెప్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డికి మరి ముఖ్యమంత్రి పదవి ఇస్తారో ఇయ్యరో తెలియదు. అయితే రేవంత్ అని ఏం చేస్తాడు, మళ్ళీ పాదయాత్ర చేస్తాడు. మళ్ళీ పాదయాత్ర చేసి ఏమంటాడు, మళ్ళీ నేను పాదయాత్ర చేసినా కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేను పాదయాత్ర చేసినా కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిరు, నేను పాదయాత్ర చేసినా కాబట్టి మొత్తం కాంగ్రెస్ అద్భుతంగా ఉండదని మళ్ళీ చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళీ గెలవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి ప్లానింగ్ వేరే ఉన్నది, కానీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక సపరేట్ టీంని తయారు చేసిండు. కాంగ్రెస్ ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి రకరకాల ప్లానింగ్లలో ఉన్నాడు. కానీ రేవంత్ అన్నకు ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద టాస్క్ ఏంటంటే ఆయన పైన ఉన్న వ్యతిరేకత బొడగొట్టుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత బొడగొట్టుకోవాలి. ఆ వ్యతిరేకత బొడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, మామూలు ప్రయత్నాలు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికైనా సిద్ధమవుతాడు, రేవంత్ రెడ్డి వాహనయాత్ర చేయడానికైనా సిద్ధమవుతాడు. కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చెప్పిండట, అంతా రెడీ చేసి పెట్టుర్రి, నేను డైరెక్ట్ వెహికల్లో వస్తున్నా మరి నడుచుకుంటూ వస్తున్నా తెలియదు కానీ వస్తా. ఇది రేవంత్ రెడ్డి వర్షన్. మీనాక్షి నటరాజన్ దాదాపు ఒక 2-3 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసింది, ఆమె ఒక 10 రోజులు ఏదో పాదయాత్ర చేసింది. PCC అధ్యక్షుడు మహేష్ అన్న, మీనాక్షి నటరాజన్, సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఎక్కడెక్కడ నియోజకవర్గాలలో అయితే వ్యతిరేకత ఉన్నదో, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ ఏ స్థానాలు ఓడిపోయే అవకాశం ఉంది, కాంగ్రెస్ ఏ ఏ సీట్లు డమాలయ్యేటటువంటి అవకాశం ఉందనేది రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గాలలో పర్యటన చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇప్పుడు భారీ బహిరంగ సభలు మీటింగ్లు పెడుతున్నాడు, మీరు చూసారు కదా. ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అనుకుంటారు? రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది, రేవంత్ రెడ్డికి సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటన చేసేటటువంటి నియోజకవర్గాలలో మ్యాక్సిమం ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉంది.
ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు పోయిండు. నల్గొండలో కోమటిరెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. రేవంత్ రెడ్డి సెటరైడ్ చేస్తున్నాడు. నియోజకవర్గాలలో పర్యటన చేసి అక్కడ శంకుస్థాపనలు చేసి ఏదో మేము ఇది చేస్తామని చెప్పి జనాలను నమ్మించి చెప్పి ఎట్లున్నట్టు సెటరైడ్ చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు రైతు భరోసా ఎందుకు విడుదల చేసిండు? 2400 కోట్ల రూపాయలు 2 ఎకరాలకు రైతు భరోసా ఎందుకు ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలి. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత పొడగొట్టుకోవాలి. మొన్న మహిళలకు సంబంధించిన మీటింగ్ పెట్టి బస్సులు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? మొన్న 1,20,000 1,10,000 పెన్షన్లు రద్దు చేసిండు. మళ్ళీ 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? రీజన్ ఏంది? అర్థం చేసుకోవాలి మీరు. కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తన పైన ఉన్న వ్యతిరేకతను పొడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి అధిష్టానం 6 నెలల సమయం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే, కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పొడగొట్టుకోకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయేటటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి పర్యటనలు అంటున్నాడు, అంత ఆగమాగం ఉన్నాడు. ఎమ్మెల్యేలకైతే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పాదయాత్ర అంటున్నాడట. కేటీఆర్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. కేటీఆర్ పాదయాత్ర కంటే ముందు మనమే గ్రౌండ్ తయారు చేసుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. అసలు నియోజకవర్గాలలో కేటీఆర్ వస్తే కేటీఆర్తో జనం నువ్వు రావద్దు అని అనాలి. అట్లాంటి ప్లాన్ చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏముంది, 119 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు ఒక 200 రోజులు పడతాయి రేవంత్ రెడ్డి పర్యటన చేయాలనుకున్నా కూడా. ఒక్కొక్క రోజు అయితే కాదు, మొత్తం నియోజకవర్గాల పర్యటన కాబట్టి 2 రోజులు తిరిగినా కూడా, 2 రోజులు రేవంత్ రెడ్డి తిరిగినా, ఒక నియోజకవర్గంలో 2 రోజులు తిరిగినా, అట్లా 119 నియోజకవర్గాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి తిరగాలంటే. మరి అట్లా అంటే మరి 200-300 రోజులు, సంవత్సరం అంతా పడుతుంది పర్యటన. మరి చేస్తారా రేవంత్ రెడ్డి? చేసే అవకాశం ఉంటుందా? ఆయన ముఖ్యమంత్రి, మరి చాలా బిజీగా ఉంటాడు. మరి జిల్లాలలో పర్యటన అంటే, నియోజకవర్గాలలో పర్యటన అంటే ఆషామాష కాదు కదా. కానీ రేవంత్ రెడ్డి చేస్తారట, ఎట్లనో అట్లా చేస్తారట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుండే ఎరికైనా రేవంత్ రెడ్డి డైరెక్ట్ 119 నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడతారట. మీటింగ్లు పెట్టి పబ్లిక్కి ఏ ఇష్యూ ఉన్నా, పబ్లిక్కి ఏ సమస్య ఉన్నా రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లోనే డైరెక్ట్ రేవంత్ రెడ్డి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 3 అవర్స్ టైం పెడతారట. 3 అవర్స్, 3 గంటలు పెడతారట రేవంత్ రెడ్డి టైం. 3 గంటలలో జనాలకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి లైన్లో నిల్చొని దరఖాస్తు పేపర్ ఇచ్చిపోవాలి. దరఖాస్తు పేపర్ ఇచ్చిపోవాలన్నట. నియోజకవర్గాలలో ఏ సమస్య ఉన్నా రేవంత్ రెడ్డి చెప్పాలి. దరఖాస్తు పేపర్ రేవంత్ రెడ్డి చేతిలో పెడితే రేవంత్ రెడ్డి అధికారులకు ఇస్తే ఆ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు రేవంత్ రెడ్డి పరిష్కారం చేస్తారట. ఇప్పుడు గట్లా అంటే ప్రజాభవన్లో మస్తు మంది ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమం పెట్టారు కదా, లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మరి ఒక్క సమస్యకైనా పరిష్కారం తీసుకొచ్చిండ రేవంత్ అన్న? ఇప్పుడు ఈ కొత్త దుకాణం అన్నట్టు గేరు మారుస్తున్నాడు. ఇప్పుడు కొత్త చేస్తున్నాడు రేవంత్ అన్న. మరి ఈ కొత్త ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఏం కథ అనేది చూడాలి. జనాలకు రియాలిటీ తెలుసు. రేవంత్ రెడ్డి వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టుగా కనబడుతున్నది. ఎన్ని చేసినా రేవంత్ అన్న, ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ అన్న ప్రయత్నాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.